ఈవై ఇండియా వాళ్ళు మరియు మైక్రోసాఫ్ట్ వాళ్ళు కలిసి భారతదేశంలో ఉన్న విద్యార్థులకు కానివ్వండి కామన్ పీపుల్ కోసం ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట. ఈ కోర్స్ని మీరు ఉచితంగా అయితే అప్లై చేసుకోవచ్చు. అలానే కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. మొత్తం 10 గంటల కోర్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. మరి ఏంటి కోర్స్, ఈ కోర్సులో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తారు, ఈ కోర్స్ మీరు ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణితనే మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూసుకోండి, ey.com/ అని చెప్పి లింక్ అయితే ఉంటుంది. ఈ లింక్ అయితే మీరు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ లింక్లోకి అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్టర్ హియర్ అనే ఒక ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు రిజిస్టర్ హియర్ మీద అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. మీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి సైన్ అప్ నౌ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సెండ్ వెరిఫికేషన్ కోడ్ అని క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఏజ్, అలానే మీరు ఎక్కడ నివసిస్తున్నారు, మీరు కంట్రీ, ఎంప్లాయిడా కాదా, స్టూడెంటా, మీ డిగ్రీ ఏంటి, ఎన్ని ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ అయితే అప్డేట్ అయిపోతుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మీకు కోర్సెస్ అని కనిపిస్తాయి. మీకు మల్టిపుల్ లాంగ్వేజ్లో కోర్సెస్ అయితే ఉంటాయి అనమాట. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఏఐ స్కిల్స్ పాస్పోర్ట్ అనే ఒక కోర్స్ గురించి. ఈ కోర్స్ని వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తున్నారు అనమాట. సో మీరు ఏఐ స్కిల్స్ పాస్పోర్ట్ మన భారతదేశంలో 2 లాంగ్వేజ్లు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట, హిందీ మరియు ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది యూనివర్సల్గా అందరూ తెలిసిన భాష, బట్ మన స్పెసిఫిక్ ఈ భారతదేశంలో చెప్పాలంటే హిందీ లాంగ్వేజ్లో. మన ఇండియన్స్ గురించి అయితే 2 లాంగ్వేజ్ అని చెప్పారు, అందులో స్పెసిఫిక్ ఇంగ్లీష్, హిందీ అనమాట. మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీకు కావాల్సిన లాంగ్వేజ్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగ్లీష్ని అయితే చూస్ చేసుకున్నాను. నేను కొంతసేపు దీన్ని చూసాను కూడా, కోర్స్ సంబంధించి ఒక 25% కోర్సు ఇనీషియల్ లెసన్స్ కూడా కంప్లీట్ కూడా చేశాను. మీరు అందరూ చూడొచ్చు 25% కంప్లీట్ అని వచ్చింది. సో మనకి ఈ కోర్సు స్టార్టింగ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ అసలు ఏ స్కిల్స్ పాస్పోర్ట్లో ఏమేం టాపిక్స్ కవర్ అవుతాయని చెప్పి ఒక వీడియో అయితే ఉంది. సరే, అది వరకు మీకు ప్లే చేస్తాను. ఇక్కడ గమనిస్తే ఈ కోర్సులో సంబంధించిన డీటెయిల్స్ చెప్పినప్పుడు కింద ఇది ఏదో జనరేటెడ్ వీడియో అని కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారన్నమాట. దిస్ ఈజ్ వీడియో ఇస్ ఏ జనరేటెడ్ అని కింద ఇచ్చారు. మొత్తం ఫస్ట్ టాపిక్స్ చూస్తే ఇంట్రడక్షన్ టు ఏఐ ఉంటుందన్నమాట. వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, తర్వాత హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ప్రతిరోజు మన లైఫ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనే టాపిక్ కవర్ చేస్తున్నారు. అలానే లెసన్ 2 చూసుకున్నట్లయితే పొటెన్షియల్ రిస్క్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే యూజింగ్ ఏఐ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏఐ ఎథిక్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ యూజింగ్ ఏఐ ద రైట్ వే. అండ్ లెసన్ 3 చూసుకున్నైతే అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, అలానే హౌ టు రైట్ ఎ ప్రాంప్ట్, అలానే డెవలపింగ్ ఏఐ స్కిల్స్ అనేవి లెసన్ 3లో చెప్తారు. అలానే ఇతర టాపిక్స్ చూసినట్లయితే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టెక్నాలజీ. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే 16 సంవత్సరాల నుంచి ఎవరైనా సరే, మీరు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు, లేకపోతే ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరికైనా సరే ఈ కోర్సు యూజ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. వీళ్ళ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారనమాట. ప్రజెంట్ ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే మీకు ఏ స్కిల్ ఉందా లేదా అనేది ఆ క్వశ్చన్ అనేది 2000% పెరిగిందంట గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే. కొత్తగా ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి మీకు ఏ స్కిల్స్ వచ్చా అనే ఒక పాయింట్ అడగడం చాలా విపరీతంగా పెరిగింది. అలా వచ్చిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ పాయింట్ని దృష్టిలో పెట్టుకుని ఇలాగా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏ కోర్సు అనేది వీళ్ళు ఉచితంగా ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ సిలబస్ గురించి అయిపోయిన తర్వాత ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పాయింట్ అయితే అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనే డిఫరెంట్ టాపిక్స్ అనేవి కవర్ చేశారు. ఏఐలో ఎన్ని టైప్స్ అని చెప్పి, ఏ అంటే ఏంటి అని చెప్పి మళ్ళీ ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ వీడియో, ఒక 5 minutes వరకు వీడియో అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఏ టైప్స్ ఆఫ్ ఏ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇలాగా ఒక్కొక్క టాపిక్ కి మనకి థియరిటికల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దాంతో పాటుగా మనకి దానికి సంబంధించిన వీడియోగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫైనల్ గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అన్నమాట. ఆ ఎండ్ ఆఫ్ ది ఆ కోర్స్ ఆ పర్టికులర్ ఆ లెసన్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తేనే నెక్స్ట్ లెసన్ వెళ్తారు. టాపిక్స్ వస్తే జనరల్, ఏ అండ్ సస్టైనబిలిటీ, ఏ బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఏ అండ్ టెక్నాలజీ, ఎంప్లాయబిలిటీ, క్లోజింగ్ పేజ్ అని చెప్పి ఫైనల్ గా సర్టిఫికేషన్ అయితే ఇస్తున్నారు అనమాట. 5 టాపిక్స్ అనేవి మేజర్ గా క్లాసెస్ అనేవి ఉంటాయి అనమాట. నథింగ్ బట్ అన్ని టాపిక్స్ అనేవి కవర్ చేస్తే నెక్స్ట్ క్లోజింగ్ పేజ్ అనేది ఒకటి ఉంటుంది. నథింగ్ బట్ అదొక పేజ్ లాంటి డిస్క్రిప్షన్ అనమాట. చివరికి సర్టిఫికేషన్ అయితే ఇస్తున్నారు. ఇది ఓవరాల్ గా ఈ కోర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇందులో మనకి కోడింగ్ శాతం అనేది తక్కువ అయితే ఉంటుంది అనమాట. వీళ్ళు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రజెంట్ ఆర్టిఫిషియల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అందరూ కూడా ఎలా నేర్చుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ మీద ఈ కోర్స్ అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. అలానే వన్స్ ఈ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఈవే మరియు మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ అయితే ఇస్తారని చెప్తున్నారు అనమాట. అలానే డేటాబేసెస్ మరియు వెబ్సైట్ సంబంధించిన రీసోర్సెస్ కూడా ఇస్తామని చెప్తున్నారు. అలానే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావాల్సిన ఎడిషనల్ లెర్నింగ్ కూడా ఈ కోర్సులో అయితే ఇస్తామని చెప్తున్నారు. మనకి ఆ కంప్లీట్ గా నేను ఆ 10 hours కోర్స్ కాబట్టి నేను ఆ మొత్తం 10 hours కోర్స్ అనేది కంప్లీట్ గా లోపల ఇన్ఫర్మేషన్ చూడడానికి నాకు వీలు పడలేదు. జస్ట్ పైన వాళ్ళు మీకు ఇందాక చెప్పిన లెసన్స్ ఏమైతే ఉంటాయో ఆ టాపిక్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పారనమాట. అవే నేను మీకు కూడా చెప్తున్నాను. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వీళ్ళు అందరికీ కూడా మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే నేర్చుకో అందరికి కూడా ఉపయోగపడుతుంది అనేది పాయింట్ అయితే హైలైట్ చేస్తున్నారు. కోర్స్ అంతా కూడా ఇంగ్లీష్లోనైతే ఉంటుంది, హిందీలో ఉంటుంది. 2 లాంగ్వేజ్లో మీకు ఏది లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ అయితే మీరు చూస్ చేసుకుని ఆ కోర్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. 10 hours మొత్తం డ్యూరేషన్ అని చెప్పారు. బట్ అది నేను స్పెసిఫిక్గా ఇది 10 hours ఎలా అవుతుంది అనేది నేను చెక్ చేయలేదు కాబట్టి మీకు ఇంత టాపిక్ ఒక్కొక్క టాపిక్ ఎంత ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అని చెప్పలేకపోతున్నాను. బట్ మీకు ఇందాక చెప్పిన సిలబస్ అయితే ఇదైతే ఉంటుంది అనమాట. బేసిక్స్ ఇన్ఫర్మేషన్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అయితే ఇస్తున్నారు. ఇది AI స్కిల్స్ పాస్పోర్ట్ కోర్స్ సంబంధించిన సమాచారం అండి. అలానే మన AI తెలుగు ఛానల్ తరపున మన తెలుగులో AI సంబంధించిన కోర్స్ అయితే ఇస్తున్నాం అండి. కేవలం 3,000 రూపాయలకి AI సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాము. అలానే మన ఎవరైతే AI సంబంధించిన జాబ్ స్కిల్స్ కావాలనుకుంటున్నారో AI Level 1 + Level 2 AI కాంబో కోర్స్ని మన 10,000 రూపాయలకి ఇస్తున్నాం అనమాట. అలానే AI సంబంధించిన లైవ్ క్లాసెస్తో AI బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ నవంబర్ 3వ తారీఖున స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ లైవ్ క్లాసెస్లో ఏంటంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్స్ అనేవి, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, డీప్ లెర్నింగ్ కానివ్వండి, అలానే పైథాన్ ప్రోగ్రామింగ్ కానివ్వండి, అలానే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తాం అనమాట. ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో చేయించడం జరుగుతుంది అనమాట. ఈ కోర్స్ వచ్చి మన నవంబర్ 3వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన AI తెలుగు ఛానల్ సంబంధించిన కోర్సెస్లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ AI కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.